ఎండాకాలం స్టార్ట్ అయింది, బయటికి తీసుకెళ్తానని చెప్పి అడవుల్లోకి తీసుకొచ్చావు. అడవుల మధ్యలో కారు ఆపి అది చూడు ఇది చూడు అంటున్నావు. ఎక్కడికి తీసుకొచ్చావు ఏంటన్నా? ఇది మాచర్లకి దగ్గరలో ఉంది, అనుపు అంటారు. ఇది ఒకప్పుడు నాగార్జున విశ్వవిద్యాలయం ఇక్కడ స్థాపించారు. అప్పుడు బౌద్ధ మతానికి సంబంధించిన ఆచార్య నాగార్జునుడు ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. విశ్వవిద్యాలయాన్ని కూడా ఇక్కడ స్థాపించాడు. ఒకసారి ఆ విజువల్స్ మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. అడవిలా కనపడుతుంది కదన్నా, మొత్తం అడవిలా కనపడుతుంది. విశ్వవిద్యాలయం అంటున్నావు, నాగార్జునుడు అంటున్నావు, ఏంటో వెళ్ళి చూద్దాం. మరి అదే ఇక్కడ హైలైట్, చూడాల్సిన విషయమే ఇక్కడ ఉంది. ఓకే, వెళ్దాం రా అన్న అయితే. ఏంటన్నా బాహుబలి సెట్ లాగా ఉంది మొత్తం చూస్తుంటే. కాకపోతే అది వేసిన సెట్ లాగా ఉంది, ఇది ఒరిజినల్ లాగా అనిపిస్తుంది. ఇది బాహుబలి సెట్ కాదు, ఏం కాదు. ఇది అప్పట్లో నిర్మాణం చేసింది అనమాట. చూద్దాం రా. ఏమనుకుంటున్నా మొత్తం కూడా క్రీడా ప్రాంగణం. ఇవాళ మన క్రికెట్ గ్రౌండ్లు అది ఇది అంటున్నాం. ఆ రోజుల్లోనే మనుషులు కూర్చోటానికి సెట్టింగ్ చేశారంటే మామూలు. మొత్తం కూడా 1000 మంది దాదాపుగా ఇక్కడ కూర్చొని వీలు కలిగేటట్టుగా చుట్టూ చూడు ఎలా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల దొరికే రాయిని ఉపయోగించి ఆనాటి టెక్నాలజీ అనేది. దేశాల్లోనే ఇలాంటివి వాస్తవంగా క్రీడా మైదానాలు ఉంటాయి. ఇక్కడ కూడా ఆ టైప్ లో కట్టారన్నమాట అప్పట్లో. బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది అన్నాడు ఫస్ట్. ఎలా ఉంది సాగరం, ఎలా ఉంది చెప్పు. నువ్వు చాలా ప్రదేశాలు చూసావు, ఢిల్లీ, కాశ్మీర్ చాలా తిరిగేసావు కదా. ఇది మన గుంటూరు, నువ్వు గుంటూరు ఓడివి, బాపట్ల. మన గుంటూరు జిల్లాకి అది ఇప్పుడంటే విడిపోయింది, ఒకప్పుడు గుంటూరు జిల్లా ఇది కూడా. ఎలా ఉంది ఈ ప్లేస్ చెప్పు. నిజంగా నేను చెప్పాలంటే రాష్ట్రాలు మ్యాక్సిమం అన్ని తిరిగేశాను. అన్ని చోట్ల బోర్డర్లో ఉన్న యుద్ధ భూములు చూశాను. కానీ ఇదేదో కొత్తగా అనిపిస్తుంది అన్న, బాహుబలి యుద్ధ సెట్టింగ్ లాగా.